పోయిన వీడియోలో కిరాణా హిల్స్ గురించి మాట్లాడాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళ అణు అస్త్రాలు, ఇవాళ పాకిస్తాన్ అణు అస్త్రాలపై పరీక్షలు చేస్తున్నారు అని డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడం. సో ఇవాళ ఇంకొక అతి ముఖ్యమైన టాపిక్ ప్రపంచ స్థాయిలో మాట్లాడుతున్నది ఏంటంటే పుతిన్. అసలు ఈ పుతిన్ అలాగే ఆపరేషన్ సింధూర్ని మోదీ నిర్వహించిన విధానం కంపారిజన్ ఇది ఎలా ఉందంటే చూడండి, జియో పాలిటిక్స్లో మీకు ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి ఆలోచనలు ఎంత లోతుగా వీళ్ళు చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎన్నెన్ని మూవ్స్ మీరు క్యాల్కులేట్ చేయాలి, ఆ స్థాయిలో ఇవాళ కంపారిజన్ మోదీ పుతిన్. అసలు వీళ్ళిద్దరూ ఎలా చెయ్యగలిగారు అంటే యావత్ ప్రపంచం పుతిన్ యొక్క ఈ చతురు, ఈ తెలివితేటలు, ఈ చెస్ బోర్డ్ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ అనాలిసిస్ చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, ఈ యుద్ధము రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 ఏళ్ళు, ఫిబ్రవరి వస్తే 4 ఏళ్ళు మీకు ముగుస్తుంది. 5వ ఏట వెళ్తున్నాం. మరి యుద్ధము ఆగే పరిస్థితి అనేది కనిపించడం లేదు, అవునా? కానీ మీరు పుతిన్ యొక్క టేక్అవేస్, చెస్ బోర్డ్ అంటున్నాను కదా, చెస్ బోర్డులో మీరు ఆడాలి అన్నప్పుడు ఒక గ్రాండ్ మాస్టర్ ఒక ఆట ఆడుతున్నప్పుడు ఎన్నెన్ని ఎత్తులు, పై ఎత్తులు. ఇప్పుడు డొనాన్స్క్ అనబడే ఒక ప్రాంతం అండి, ఇది యుక్రెయిన్ వద్ద ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. దగ్గర ఒక 10,000 మంది యుక్రెయిన్ సైనికులు మేము ఇక యుద్ధము చెయ్యలేము, మా వల్ల కుదరదు, మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇదే విషయాన్ని యుక్రెయిన్ కమాండర్స్, జనరల్స్ జెలెన్స్కీకి చెప్తున్నారు. అయ్యా, ఇక మీదట మేము యుద్ధము చెయ్యలేమని మన సైనికులు ఈ డొనాన్స్క్ రీజన్ దగ్గర చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? జెలెన్స్కీకి ఏమో ఈ యుద్ధము కావాలి. సరే, యుద్ధము ఆగిపోయిందా అంటే జెలెన్స్కీ కన్నా పుతిన్కే నష్టము ఎక్కువ. అందువల్లే ఈ ఆట చూడండి, పుతిన్ తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఒక రోజులో ఆయన ముగించగలడు. ఇది ఎలా చెప్తున్నారంటే ఆ యుద్ధ నిపుణుల అనాలిసిస్ చూస్తే మనకు షాకింగ్గా ఉంది. ఇప్పుడు ఈ రష్యా వాళ్లకు సంబంధించిన పెద్ద బాంబర్ విమానాలు ఉన్నాయి కదండి. ప్రపంచంలో అమెరికా, రష్యా వద్ద ఇలాంటి విమానాలు దగ్గర 60 విమానాలు ఉన్నాయండి. అంటే వీళ్ళు ప్రపంచ దేశాల మీద బాంబులు వెయ్యాలి అనుకుంటే ఏకంగా 60 విమానాలను వీళ్ళు వాడగలరు. ఇవాళ వరకు భారత్ లాంటి ఇలాంటి ఒక ఎయిర్ పవర్ కలిగిన దేశం వద్ద ఒక బాంబర్ కూడా లేదు. రష్యా వద్ద అక్కడ 60 బాంబర్లు ఉన్నాయి. సో వీటిని జెలెన్స్కీ టార్గెట్ చేశాడు. తన డ్రోన్ల ద్వారా ఈ బాంబర్స్ను ధ్వంసము చెయ్యాలి, 2 ఏళ్ల పాటు మా ప్లానింగ్. సో మీకు యుక్రెయిన్ యొక్క డ్రోన్స్ వచ్చాయి, మీకు ఈ బాంబర్ల మీద దాడులు చేశారు, ఎన్నో బాంబర్లు మీకు బూడిదైపోయాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పుతిన్ కావాలనేసే, అంటే ఇది ఒక కేజీబీ మాస్టర్ మైండ్ కదండి, అలాంటిది కావాలనే యుక్రెయిన్ వాళ్ళు ఇది చెయ్యబోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ పుతిన్ వద్ద ఉంది. అయినా కూడా చెయ్యనివ్వండి, వాళ్ళని అలో చెయ్యండి. వీళ్ళేమో చంకలు గుద్దుకుంటున్నారు. ఎవరు? అమెరికా, యుక్రెయిన్, వెస్టర్న్ కంట్రీస్. అబ్బా, చాలా బాగా దెబ్బ కొట్టాము, రష్యాకు చాలా పెద్ద నష్టము, పుతిన్ గదిలో ఏడుస్తున్నాడు, ఇన్ని వార్తలు. ఇది వీళ్ళు తెలిసే అలో చేశారు అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ఉద్దేశం ఏమిటి? యుక్రెయిన్ ఇంత పెద్ద దాడులు రష్యాపై చేసింది. సో ఇవాళ రష్యా వాళ్ళు ప్రతీకారంగా ఇన్ని దాడులు చెయ్యబోతున్నారు. అంటే ఈ యుద్ధము కొనసాగడానికి ఇది అతి పెద్ద కారణం అండి, అతి ముఖ్యమైన కారణముగా ప్రపంచానికి చూపించాలి. చూడండి ఫ్రెండ్స్, బెలారస్ అనబడే దేశం నుంచి ఒక బలూన్ ఎగురుతుందండి. ఈ బలూన్ లోపల ఏముంది? అణువస్త్రం ఏమైనా పుతిన్ గారు పెట్టించారా? సడన్గా ఇది పేలిపోతుందా? ఇది ఏం జరుగుతుంది? ఆ రోజుల్లో అశ్వమేధ యాగము చేసినప్పుడు గుర్రము వెళుతుంది కదా, ఎవరు ఈ గుర్రాన్ని పట్టుకుంటారో వాళ్ళపై చక్రవర్తి యుద్ధము ప్రకటిస్తాడు. అలాగా ఇవాళ ఈ బలూన్ ఎగురుతుంది. దీనిని ఏం చెయ్యాలి? ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలకు అర్థం కావడం లేదు. చూడండి, ఒక 50 దేశాలు
టోటల్గా రష్యాను లేకుండా చెయ్యాలి, 20,000 శాంక్షన్స్ అని అన్నారు. ఈరోజు ఒక బలూన్ విడిచిపెట్టి కుదిరితే ఈ బలూన్ని మీరు షూట్ డౌన్ చేయండి. ఎవరికైనా దమ్ము ధైర్యము ఉందా? ఎవరికీ లేదు. ప్రజలకు భయము, దేశాలకు భయము, ఎవరు ఈ బలూన్ని ఆపలేకపోతున్నారు. అంటే మీకు ఈ మైండ్ గేమ్ని గమనించారు అనుకోండి. ప్రతి వాళ్ళు పుతిన్ ఓడిపోతాడు, రష్యా ఓడిపోతుంది, వీళ్ళు చాలా మేజర్ సమస్యలో క్రైసిస్లో పడిపోతారు అందరూ అనుకున్నారు. కానీ జరిగింది ఏంటండి? యావత్ యూరోప్ ఇవాళ భయంగా ఉన్నారు. టోటల్గా డ్రైన్ అవుట్ అయిపోయి ఉన్నారు. ఎనర్జీ లేదు, ఆయిల్స్ లేవు, కొనాలా, అమెరికా వద్ద కొనాలి, వాళ్ళు కాస్ట్లీ. ఏం చెయ్యాలి? వింటర్ సీజన్. ఇవాళ దీన్ని వీళ్ళేంటి ఆపరేషన్ సింధూర్తో కంపేర్ చేస్తున్నారు. అంటే మన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ దాకా రాబోతుంది కాబట్టి పాకిస్తాన్ నేవల్ ఫోర్సెస్ వాళ్ళ సైనికులు చెల్లా చెదురుగా పారిపోయారు. ఎవరు ఎక్కడికక్కడ పారిపోయి కొంతమంది హార్బర్లో దాక్కొని, కొంతమంది సివిలియన్ పోర్టులో వాళ్ళ ఫ్రిగేట్స్ యుద్ధ నౌకలను తీసుకువెళ్ళి సివిలియన్ పోర్టులో దాచిపెట్టారు. బయటికి వచ్చి ఏం జరుగుతుందో, భారత్ యొక్క విమానం అంత దూరంలో కనిపిస్తే వీళ్ళందరూ పారిపోవడమే. సరిగ్గా యుక్రెయిన్లో ఇవాళ అదే పరిస్థితి. యుక్రెయిన్ సైనికుల పరిస్థితి అదే. ఎటు నుంచి రష్యా విమానాలు వస్తాయో టోటల్గా సరౌండ్ చేసేసారండి. అంటే మీకు ఇవాళ ప్రపంచంలో అగ్రరాజ్యము రష్యా అంటే ఆ ట్యాగ్ను అలాగే నిలుపుకోవడం ఎలా చెయ్యగలిగారు అంటే, భారత్ ఎలాగ పాకిస్తాన్ విషయంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో చేసి చూపించిందో ఇవాళ పుతిన్ గారు కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతం అండి. మనం గ్లోబల్ సౌత్ అంటాం. గ్లోబల్ సౌత్లో భారత్, చైనా నాయకులు అని మాట్లాడతాం. మీరు గమనించండి, ప్రతి ఒక్క సబ్మిట్, ప్రతి ఒక్క గ్లోబల్ ఈవెంట్లో పుతిన్ గారు ఇదే మాట్లాడతాడు. మనం ఎందుకు భారత్ నుంచి నేర్చుకోకూడదు? వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని అంటున్నారు కదా, మనము సెల్ఫ్ రిలయంట్ రష్యా అని అనొచ్చు కదా. ఎంత అద్భుతమైన ఆలోచన. మనము ఎందుకు ఎవరు ప్రపంచంలో ఒక అగ్రరాజ్యము, వాళ్ళు భారత్ మోడల్ని మనం అడాప్ట్ చెయ్యాలి అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు. ఇవాళ ఏమైందండి? అమెరికా యొక్క ఆయుధాలు, అమెరికా అంటేనే ఆయుధాల అమ్మకమే కదా. మీకు ఒక పేట్రియాట్ అనండి, థాడ్ లాంటి సిస్టమ్స్ తుక్కు అయిపోయాయి. అంటే ఒక MiG 29 విమానం కూడా అమెరికా వాళ్ళ F-16 విమానాలను బూడిద చెయ్యగలదు అని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేసి, అమెరికా ఆయుధాలు ఒట్టి వేస్ట్. ఎలాగైతే మనం ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలు వేస్ట్, అమెరికా F-16 అంతా ఏం పని చెయ్యదు, మన ముందు ఉండే రఫేల్స్, సుఖాయ్ విమానాల ముందు F-16 నథింగ్ అని ప్రూవ్ చేశామో, ఇదే పనే పుతిన్ గారు కూడా అమెరికా ఆయుధాలు మా ముందు ఒట్టి బొమ్మలు, ప్లే టాయ్స్ అంతే. సో మీకు అగ్రరాజ్యము అన్నప్పుడు టాప్ మోస్ట్ ఆయుధాలు మా వద్దే ఉన్నాయి. రేపు భారత్ ద్వారా ప్రపంచ దేశాలు కొనుక్కోవచ్చు. మేము ఇలాగా మా డామినేషన్ని టోటల్గా ప్రపంచానికి ప్రూవ్ చేస్తున్నాము. రేపు ఈ డోనాన్స్క్లో ఉండే రష్యన్స్ను కాపాడడానికే యుద్ధము చేస్తున్నాను. యుక్రెయిన్ సరెండర్ అయిపోయినా పుతిన్ గారు చెప్పడం లేదు యుద్ధం అయిపోయింది, జెలెన్స్కీని లేపేద్దాం, నథింగ్ అండి. ఈ యుద్ధాన్ని ఇలా కొనసాగిస్తూ రష్యాను కాపాడుతూ భారత్, చైనా లాంటి దేశాలను తన వైపు తిప్పుకొని యావత్ వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ యూనియన్, యూరోప్, అమెరికా లాంటి దేశాలు వీళ్ళు చేతగాని దద్దమ్మలు, జస్ట్ బఫూన్స్, మా స్ట్రాటజీ ముందు వీళ్ళు నిలబడలేరు అని చెప్పి ఇంత పెద్ద ఒక మాస్టర్ ప్లాన్ పుతిన్ వేశారని చెప్పి ఇవాళ ఎన్నో అద్భుతమైన వార్తలు. మరి అలాంటప్పుడు మీరు చెప్పండి, పుతిన్ యొక్క చతురు, ఆయన తెలివితేటలు, అలాగే మోదీ గారు కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. వాటిని దాటుకుంటూ దేశాన్ని నడిపించడం, వీళ్ళ ఇద్దరిని చూశారనుకోండి, ఎవరు తెలివితేటలు ఎంత, ఎవరు ఇందులో ముందంచన ఉన్నారు, ఈ చెస్ బోర్డ్ ఆటలో, ఈ గ్రాండ్ మాస్టర్స్లో ఎవరు గొప్ప, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.